ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరో కీలక విషయం బయటకొచ్చింది. 18 మంది హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నాంపల్లి ఏసీబీ కోర్టులోని పలువురు జడ్జిల ఫోన్ ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల హైకోర్టు నుంచి బదిలీ, ప్రమోషన్లపై వెళ్లిన వారి ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. భుజంగరావు కంప్యూటర్లో పలువురి రాజకీయ నేతల డేటా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరో కీలక విషయం బయటకొచ్చింది. 18 మంది హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నాంపల్లి ఏసీబీ కోర్టులోని పలువురు జడ్జిల ఫోన్ ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల హైకోర్టు నుంచి బదిలీ, ప్రమోషన్లపై వెళ్లిన వారి ఫోన్లు ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. భుజంగరావు కంప్యూటర్లో పలువురు రాజకీయ నేతల డేటా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు అయితే బయటపడుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల చూసినట్టయితే హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక జడ్జి ఫోన్ మాత్రమే ట్యాప్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత చూసినట్లయితే ఇక ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఓవైపున ఫోరెన్సిక్ సంబంధించినటువంటి రిపోర్టు ఆధారంగా చూస్తే 18 మంది జడ్జిల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగాను ఇప్పటికే పలు అంశాలు కూడా వెల్లడవడంతో కూడా చాలా వరకు ఈ విషయం చాలా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఈ పోలీసుకు సంబంధించినటువంటి టీం అంతా కూడా చాలా వరకు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం కావచ్చు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, ఇతరులకు సంబంధించినటువంటి సినీ పరిశ్రమ కొంతమంది చెందిన వారి యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వారికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా వీళ్ళు విన్నారనే విషయాలు చాలా వరకు సంచలనంగా మారితే, ఇందులో చూసినట్టయితే రాను దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఒక జడ్జి ఫోన్ ట్యాప్ అయిందనే విషయం చాలా వరకు పెను సంచలనంగా మారింది. కానీ ఆ తర్వాత చూసినట్టయితే దర్యాప్తు పూర్తిగా కొనసాగుతున్నటువంటి క్రమం, మరోవైపున ఛార్జ్ షీటు రూపొందించినటువంటి క్రమంలో కూడా చాలా పలు ఆసక్తికరమైనటువంటి రిపోర్ట్లు వెల్లడవుతూ ఉన్నాయి. ఏదైతే భుజంగరావు ఇచ్చినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే అందులో చూసినట్టయితే కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్గా చేసుకొని వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్టు వారికి వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు రికార్డ్ చేయడము, వారికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా పొందుపరిచినట్లుగాను ఇటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. మరోవైపున చూసినట్టయితే ఇందులో 18 మందికి సంబంధించినటువంటి జడ్జిల ఫోన్లు రిపోర్ట్ సంబంధించినటువంటి విషయాలను చూసినట్టయితే ఒక నాంపల్లికి చెందినటువంటి కీలకమైనటువంటి జడ్జి ఫోన్తో పాటుగాను, అదేవిధంగా 5 మహిళలకు సంబంధించినటువంటి జడ్జీలతో పాటుగాను ఇటీవలలే హైకోర్టు నుంచి బదిలీ అయ్యి అదేవిధంగా ప్రమోషన్ పొందినటువంటి జడ్జిల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్లుగా ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి రిపోర్టులో వెల్లడాయి. ఏదైతే నిందితులు ఉపయోగించినటువంటి ఫోన్లు కావచ్చు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకొని అందులో పలు అంటే వాటిని డికోడ్ చేసి ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి సమాచారంలో చూసినట్టయితే నిందితుల ఫోన్లు, కంప్యూటర్లు అన్నీ కూడా పరిశీలించినటువంటి క్రమంలో ఫోరెన్సిక్ సంబంధించినటువంటి రిపోర్ట్లో ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చూసినట్టయితే కరడుగట్టిన నేరస్తులు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వారి యొక్క విషయాలపైన నిఘా పెట్టాల్సినటువంటి పోలీసు అధికార బృందం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీలను వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము, బిజినెస్ మ్యాన్లను వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము, వాళ్ళ అంటే పోలీసు వాళ్ళే లబ్ధి చేకూర్చేలాగా మొత్తానికి వాళ్ళు కొంత డబ్బులు వసూలు చేయడము, అదేవిధంగా ఏదైతే ప్రత్యర్థికి సంబంధించినటువంటి పార్టీలను నిర్వీర్యం చేస్తూ వారి యొక్క సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తూ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరవేయడంలో పోలీసులు చాలా కీలకంగా వ్యవహరించారనే వాదనలు కూడా ఓవైపున ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూ కూడా 10 నెలలు గడుస్తున్నటువంటి క్రమంలో కూడా ఇందులో ఉన్నటువంటి నిందితులు చూసినట్టయితే భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, తిరుపతి అన్న, ఇటీవల వీళ్ళకు ముగ్గురు కూడా బెయిల్ రావడం జరిగింది. ఇక ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి శ్రవణ్ రావు, అదేవిధంగా ఓఎస్డీ మాజీ అయినట్టు చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాల్లో తలదాచుకోవడం, వాళ్ళంతా కూడా రాజకీయ శరణార్థులుగా పేర్కోవాలంటూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కు ఆర్జీ పెట్టుకోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా జాప్యం జరగడంతో ఇక పోలీసులు కూడా వారికి రెడ్ కార్నర్కు సంబంధించినటువంటి నోటీసుల ప్రాసెస్ ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. దానికి సంబంధించిన వ్యవహారంలోనే ఇక ప్రొక్లైన్డ్ అఫెండర్ ఇంపోజ్ చేసి అంటే వాళ్ళను
ఎవరైనా అంటే సాధారణకు సంబంధించినటువంటి వ్యక్తులు పౌరులు కూడా వాళ్ళను పట్టుకునేలాగా కూడా ఈ ప్రొక్లైన్డ్ అఫెండర్కి సంబంధించినటువంటి కేసును ఇంపోజ్ చేసి వాళ్ళను పట్టుకునేందుకు గాను ఇటు పోలీసులు ఆ దిశ కూడా చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే బిఎన్ఎస్ 85 చట్ట ప్రకారంగా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేసుకునేలాగా ఓవైపున లీగల్ టీం కూడా పనిచేస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఇక ప్రభాకర్ రావుతో పాటుగాను శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు గాను ఓవైపున పోలీస్ యాక్షన్ ప్లాన్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు రావడం, చాలా వరకు 18 మంది జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం అనేది చాలా వరకు పెను సంచలనంగా మారుతూ ఉంది. ఈ విషయం కూడా చాలా వరకు ఓవైపున ప్రభుత్వంతో పాటుగాను అదేవిధంగా ఇటు లీగల్ సంబంధించినటువంటి ఫోరం చాలా సీరియస్గా తీసుకుంటుంది. అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటుగాను ప్రధాన నిందితులైనటువంటి ప్రభాకర్ రావును తో పాటుగా శ్రవణ్ రావులను ఇండియాకు వీలైనంత తొందరగా రప్పించేందుకు గాను ఇటు పోలీసుల యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది.